పోలీసుల తీర్పై ఆర్జీవీ లాయర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసులు నోటీసులు ఇచ్చారు తప్ప కేసు వివరాలు ఇవ్వటం లేదన్నారు. ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లు హైకోర్టులో ఇంకా పెండింగ్ లో ఉన్నాయన్నారు. 2 సార్లు నోటీసులు పంపారని చెప్తున్నారు అడ్వకేట్. అయితే తాజాగా పంపిన నోటీసులకి కూడా సమాధానం ఇచ్చినట్టు ఆయన చెప్తున్నారు. మా సమాధానానికి అధికారులు రిప్లై ఇవ్వలేదని కూడా చెప్తున్నారు అడ్వకేట్. ఆర్జీవీ లేనప్పుడు ఇంటికొచ్చి పోలీసులు ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారు ఆర్జీవీ తరపు లాయర్. ఆర్జీవీ లాయర్ ఇంకా ఏమంటున్నారన్న దానిపై మా కరెస్పాండెంట్ ప్రణీత మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. సో ఆర్జీవీ అడ్వకేట్ బాలగారు మనతో ఉన్నారు. సో ప్రజెంట్ ఇప్పుడు పోలీసులు ఇచ్చినటువంటి సెకండ్ నోటీస్ కూడా BNSS 35 కిందనే ఇచ్చారా? సో దానికి సంబంధించి ఏదైనా ఎన్క్లోజర్స్ అవసరం ఉంటాయా మీకు? ప్రతి నోటీస్కి ఏ వ్యక్తికైనా ఎన్క్లోజర్స్ అనేది కామన్గా ఇవ్వాలి. ఎందుకంటే ఇవి హీనియస్ క్రైమ్స్ కాదు. హీనియస్ క్రైమ్స్ కానప్పుడు మీకు ఎన్క్లోజర్స్ ఇచ్చినప్పుడు ఏం పోస్ట్ పెట్టారు, ఏం చేశారు ఏంటనేది ప్రతి అక్యూజ్డ్ కూడా, అంటే అలెజ్డ్ పర్సన్, అక్యూజ్డ్ కాదు, అలెజ్డ్ పర్సన్కి ఒక రైట్ అనేది ఉంటుంది. ఆ రైట్ని యూటిలైజ్ చేసుకుంటే వాళ్ళు ఏదైతే నోటీస్ ఇస్తారో రూల్స్ ప్రకారంగా, మేము కూడా ఆ రూల్స్ ప్రకారంగానే వాళ్ళకి ఆన్సర్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పటివరకు మీకు ఏ కేసుకి సంబంధించి అనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, ఇవ్వలేదా? క్రైమ్కి సంబంధించిన క్రైమ్ నెంబరు, ఎప్పుడు లాస్ అయింది, ఏ పోలీస్ స్టేషన్ ఏంటనేది ఉంటుంది. ఇప్పుడు దాంట్లో కంప్లైంట్ కాపీలో వాళ్ళు ఏం కంటెంట్ రాశారో మనకు తెలియదు, FIRలో ఏమేమి కంటెంట్ రాసుకున్నారో దట్స్ వాట్ నేను అదే అంటున్నాను మీకు. ఇవన్నీ ఎన్క్లోజర్స్ వచ్చిన తర్వాతనే చూసి అసలు ఏంటి అనేది మాకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు నోటీస్ ఇచ్చిందని రిప్లై ఇచ్చాం, మాకు టైం కావాలని అడిగాం, కోరాం. సో లెట్ దెమ్, వాళ్ళ ఆన్సర్ ఏమి ఇస్తారో ఏంటో చూడాలి కదా మనం కూడా. అది నోటీస్లో ఉంటుందండి, వాళ్ళ నెంబర్ ఇవ్వడం కాదు, నోటీస్లోనే FIR కాపీ, క్రైమ్ నెంబర్ అన్ని దాంట్లో ఉంటాయి. దాంట్లో చూసుకున్న తర్వాతనే మేము మాకు కావాల్సిన విధంగా మేము కూడా ఆన్సర్ చేస్తాం ఆ నోటీస్కి. మాకు టైం కావాలి, లేకపోతే ఏదైనా ఫెసిలిటీస్ ఉన్నాయి ఏంటి, ఇవన్నీ అడిగాం. సో దానికి వాళ్ళు ఆన్సర్ చేసిన తర్వాత అసలు క్రైమ్ ఏంటి, ఏం పోస్టులు పెట్టున్నారు, ఎలాంటి పోస్టులకి సంబంధించినవి క్రైమ్ కట్టున్నారు, దాని కంటెంట్ ఏంటి, అసలు ఏం కంప్లైంట్ కాపించారు, ఏం మనోభావాలు దెబ్బతిన్నాయి. ఫస్ట్ ఇప్పుడు మనోభావాలు, ఇప్పుడు నేను కూడా అంటాను, మిమ్మల్ని ఎవరో ఏదో అని చెప్పి నా మనోభావాలు దెబ్బతిన్నప్పుడు నేను కేసు పెడతాను, కేసు పెట్టచ్చు. కానీ మనోభావాలు దెబ్బతిన్నాయని ఏం మనోభావాలు దెబ్బతిన్నాయి, దట్స్ వాట్, అది కదా ఇంపార్టెంట్ ఇక్కడ. మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి అని పోస్ట్ పెట్టారని చెప్పేసి అని కంప్లైంట్ చేస్తారు. అది వాళ్ళకున్న రైట్, ఎవరు కాదన్నారు. వాళ్ళ రైట్ ప్రకారమే FIR కట్టారు, వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం FIR కట్టారు. మాకున్న రైట్స్ ప్రకారం FIR కాపీకి సంబంధించిన నోటీస్ ఏదైతే పంపించున్నారో దానికి మేము కూడా ఆన్సర్ చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత నిజాలు బయటకు వస్తాయి. ఇప్పుడు ఈ రోజు మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్లో మళ్ళీ ఎన్ని డేస్ టైం కోరారు? మేము 2 వీక్స్ టైం అడిగాము. 2 వీక్స్ టైం అడుగుతూ వాళ్ళు షెడ్యూల్ ఏదైనా చేసే విధంగా అయితే కన్నా ప్రీయర్గా 1 వీక్ ముందే మాకు ఇంటిమేట్ చేయండి అని చెప్పేసి అని అడుగున్నాం. అంటే ఇప్పుడు సినిమాలో బిజీ ఉన్నారా ఆర్జీవీ గారు? హైదరాబాద్లో ఉన్నారా? అసలు ఆయన ప్రాజెక్ట్స్లో బిజీగా ఉన్నారండి. వేర్ ఇట్ ఈస్ అనేది ఐ డోంట్ నో. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు నాకు పంపించి 2-3 డేస్ అవుతుంది. మేము ఓన్లీ ఓవర్ ద ఫోన్ మాత్రమే మాట్లాడి ప్రిపేర్ చేసి పంపించున్నాము. ఆల్ ఆఫ్ సడన్గా నాకు ఫోన్ వచ్చింది, ఇట్లా పోలీసు వాళ్ళు వచ్చారంట ఇక్కడ దగ్గర అంటే. ఆయన లేనప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి ఏం చేస్తారు ఇక్కడికి? సో కాబట్టి నేనే వచ్చి ఆన్సర్ చేస్తాను. 10 మినిట్స్ ఆగటని చెప్పి నేను వచ్చాను, ఆన్సర్ చేస్తున్నారు అంతే. ఆయన కోయంబత్తూరులో ఉన్నట్టు తెలిసి చెన్నై పోలీసులతో ఏపీ పోలీసులు కోఆర్డినేట్ చేసి అరెస్ట్ చేసి ఒంగోలుకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నటువంటిది ఏపీ పోలీసుల నుండి వస్తున్నటువంటి ఇన్ఫో. ఒకవేళ అదే జరిగితే మీ సైడ్ నుండి వచ్చేటువంటి యాక్షన్ ఎట్లా ఉంటుంది? హైకోర్టును ఆశ్రయిస్తారా ఎట్లా? స్పెక్యులేషన్స్ని నేను పెద్దగా కన్సిడరేషన్ చేయను, అది నాకు తెలియని అంశం కూడా. ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది, ఇక్కడికి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇలా జరుగుతుందంటే ఇట్స్ ఆల్ స్పెక్యులేషన్స్. ఇల్యూషన్స్లో మాత్రం నేనేం చెప్పలేను. నాకు తెలిసినంత వరకు ఈజ్ అవుట్ ఆఫ్ స్టేషన్. వీ స్టార్ట్ ఫర్ ద టైం. ఆ టైం వచ్చిన తర్వాత చూద్దాం అంతే. రైట్, ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్కి ఏమన్నా రిప్లై వచ్చిందా పోలీసుల నుండి? వచ్చిన తర్వాత చూద్దాం. ఇప్పుడు రాలేదు. ఆర్జీవీ అడ్వకేట్ చెప్పినటువంటి వర్షన్, ఈ రోజు ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారో పోలీసులకి 2 వీక్స్ టైం కోరుతూ వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ లెటర్ ఇచ్చారు. సో దానికి సంబంధించి పోలీసుల నుండి అయితే ఇంకా ఎలాంటి రిప్లై రాలేదు అని చెప్పేసి ఆర్జీవీ అడ్వకేట్ చెప్పినటువంటి వర్షన్. ఒంగోలు పోలీసులు అయితే ఆర్జీవీ ఇంటి నుండి కొంచెం దూరం వరకు వెళ్ళిపోయారు. మరి వాళ్ళు ఆర్జీవీ ఇక్కడ లేనటువంటి విషయాన్ని తెలుసుకొని ఇక్కడ హైదరాబాద్ నుండి వెళ్ళిపోతారా, లేదంటే ఫర్దర్ ఆయన ఇక్కడికి వచ్చే వరకు వెయిట్ చేస్తారా చూడాల్సింది. బట్ జర్నలిస్ట్ రంగార్తో ఆర్జీవీ యూనివర్సిటీ నుండి 2030.